హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా? మనిషి కళ్ళకు కనిపించని రహస్యాలు, చరిత్రకారులు కూడా అర్థం చేసుకోలేని ప్రశ్నలు, దేవాలయంలో తలుపులు తీయని ధన సంపదలు. ఇలాంటి ఆశ్చర్యమైన కథలు మన పుస్తకాల్లోనే కాదు, నిజ జీవితంలో చూస్తున్నాం. ఇది ఎక్కడంటే కేరళలోని అనంత పద్మస్వామి దేవాలయంలో. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భూలోకంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత రహస్యమైన దేవాలయం. ప్రపంచానికి తెలియని నిధులు, రహస్యంగా మూసి ఉన్న గదులు, దేవుడి శక్తి గురించి అనేక కథలు. ఇవన్నీ కలిపితే అనంత పద్మస్వామి దేవాలయం. ఈరోజు మనం వినబోయేది అదే కథ. మనం ఈ దేవాలయం చరిత్ర, పురాణాలు, నిధులు, ఇంకా రహస్య గదుల వెనుక దాగి ఉన్న సత్యం గురించి తెలుసుకోబోతున్నాం. చివరికి ఒక ప్రశ్నలా మిగిలిపోతుందా? ఈ ఆలయం రహస్యం ఎప్పటికీ బయటికి వస్తుంది, లేక ఎప్పటికీ దేవుడి ఇష్టంగానే దాగిపోతుందా? ఆసక్తిగా ఉంది. అయితే మొదలు పెడదాం ఈ మర్మమైన ప్రయాణాన్ని. పద్మనాభ స్వామి ఆలయం గురించి చెప్పుకుంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆ దైవికమైన పురాణ కథే. పురాణాల ప్రకారం ఒకసారి మహర్షి విశ్వమంగళం స్వామియార్ అనే గొప్ప భక్తుడు అనంతశేషుని మీద విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు యొక్క దర్శనం కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించి భగవంతుడు ఒక చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు విచిత్రంగా ఆడుకుంటూ ఒక్కోసారి అల్లరి చేస్తూ ఉండేవాడు. కానీ ఆ మహర్షికి తెలిసింది, ఇది సాధారణమైన బాలుడు కాదని, స్వయంగా విష్ణు స్వరూపమే. ఒకరోజు ఆ బాలుడు మాయమై దట్టమైన అడవిలోకి పరిగెత్తాడు. విశ్వమంగళం స్వామియార్ ఆయనను వెతుక్కుంటూ చెల్లి చివరికి ఒక మహా ఇలుప చెట్టు దగ్గర ఆయన అసలైన రూపం చూశాడు. అది సాధారణమైన రూపం కాదు, అనంతశేషుని మీద 18 మైళ్ళ పొడవుగా విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు స్వరూపం. ఆ దివ్య రూపాన్ని చూసిన మహర్షి కళ్ళు నీరైపోయాయి. అతడు ప్రార్థించాడు, ప్రభు, నేను ఇంత పెద్ద రూపాన్ని ఎలా చూడగలను? దయచేసి మీరు గణనీయమైన రూపంలో ప్రత్యక్షం ఇవ్వండి. ఇప్పుడు విష్ణుమూర్తి తన రూపాన్ని కుదించి 3 ద్వారాల గుండా దర్శనమయ్యేంత పరిణామంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ రూపమే నేటి పద్మనాభ స్వామి. అందుకే ఈ ఆలయంలో స్వామిని ఒకే ద్వారం ద్వారా పూర్తిగా చూడలేం. మొదటి ద్వారం నుండి తల, చేతులు, రెండో ద్వారం నుండి నాభి నుండి వెలువడే కమలం, మూడో ద్వారం నుండి భగవంతుని పాదాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు దేవాలయ చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయం గురించి రాతపూర్వక ఆధారాలు 6వ శతాబ్దం నుండి ఉన్నాయి. చోళులు, చరరాజులు, తర్వాత త్రావణకోర్ మహారాజులు అందరూ ఈ ఆలయాన్ని రక్షించారు. ఒకప్పుడు ఇది చిన్న మట్టి ప్రకారంలో ఉండేది. తరువాత 16వ శతాబ్దంలో మహారాజులు మార్తాండవర్మ కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవంగా మారింది. మార్తాండవర్మ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. త్రావణకోర్ రాజ్యం మొత్తం స్వామి పద్మనాథునికి సమర్పించాడు. తాను కేవలం పద్మనాభ స్వామి దాసుడని ప్రకటించాడు. అందుకే ఆ రాజు నుండి ఇప్పటి వరకు ఈ ఆలయం కేవలం రాజులది కాదు, స్వయంగా పద్మనాభ స్వామి ఆలయమే నిజమైన రాజు. ఈ పురాణాలు, చరిత్ర చూస్తే మనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఎంతటి మహిమ గల దేవాలయం ఇది! ఎన్ని శతాబ్దాల చరిత్ర, ఎన్ని రాజుల రక్షణ పొందిందో! కానీ అసలైన మిస్టరీ ఇంకా ముందే ఉంది. ఎందుకంటే ఈ దేవాలయ గర్భగుడిలో భగవంతుడు మాత్రమే కాదు, అనేక రహస్య గదులు, మూసి ఉన్న తలుపులు, తెలియని ఖజానాలు కూడా దాగి ఉన్నాయి. ఇవి ఎలా కనుగొన్నారు? ఏం దాగి ఉన్నాయి ఆ గదుల్లో? ఎందుకు కొన్ని తలుపులు ఇప్పటికీ తెరవలేదు? ఇవన్నీ మనం త్వరలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఆలయపు పురాణాలు, ఉద్భవం గురించి విన్నాం. ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం నిర్మాణం ఎంత అద్భుతమో, ఇక్కడ ఆచారాలు ఎంత ప్రత్యేకమో. పద్మనాభ స్వామి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. పెద్ద గోపురం, గర్భగుడి, మండపాలు, దీపస్తంభాలు ప్రతి ఒక్కటి శిల్పకళలో అద్భుతంగా ఉన్నాయి. ప్రధాన గోపురం దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ గోపురం శిఖరంపై చేసిన శిల్పాలు దేవతలు, యక్షులు, గంధర్వులు చూసే వారి కళ్ళను కట్టిపడేస్తాయి. దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకమైన నిర్మాణం గమనిస్తాం. 3 ద్వారాల గుండా మాత్రమే స్వామి యొక్క సంపూర్ణ రూపం దర్శనమిస్తాడు. ఇది ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత. స్వామి విగ్రహం కేవలం శిల్పం కాదు, దానిలో శాలిగ్రామం, మూలమూర్తి, ఇంకా 12,008 గాలిశ్రామ శిలలు సమ్మిళితమై ఉన్నాయని చెబుతారు. అందువల్లే ఈ గర్భగుడిలో ఉన్న శక్తి అసాధారణమని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయంలో ఆచారాలు చాలా కఠినమైనవి. ఇక్కడ హిందువులు మాత్రమే ప్రవేశించగలరు. పురుషులు ధోతీ ధరించాలి, మహిళలు శారీ ధరించాలి. లోపలికి పశ్చిమ దేశాల డ్రెస్సులు, ప్యాంట్లు, షార్ట్లు, ఫోటో కెమెరాలు ఏవి అనుమతించరు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, దేవాలయంలో గర్భగుడి పైన ఎప్పుడూ ఎలక్ట్రిక్ లైట్లు లేదా వైర్లు ఉండవు. ఇక్కడ కేవలం నూనె దీపాల వెలుగులో స్వామి దర్శనం ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం, ఆచారాలు చూస్తే మనకు ఒకే విషయం అర్థమవుతుంది. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు,
ఒక దివ్య శక్తి కేంద్రం. కానీ ఈ ఆలయపు గోడల లోపల ఇంకా దాగి ఉన్న రహస్యాలు, ఇవి కాలక్రమేణా బయటపడ్డప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. తర్వాత భాగంలో మనం వినబోయేది రహస్య ఖజానా గదుల కథ. ఎలా కనుగొన్నారు ఆ గదులను? ఎందుకు తలుపులు మూసివేశారు? ఇవి తెరుచుకున్నప్పుడు ఏమి బయటపడ్డాయి? ఇప్పుడు మొదలవుతుంది పద్మనాభ స్వామి అసలైన అతిపెద్ద మిస్టరీ. మనిషి ఊహల్లో కూడా రాని ఒక రహస్యం. శతాబ్దాలుగా తలుపులు మూసుకుపోయిన గదులు, అందులో దాగి ఉన్న అద్భుత సంపద. ఇవన్నీ పద్మనాభ స్వామి ఆలయం నిజంగా ఉన్నాయని మీరు నమ్మగలరా? అవును, ఇది కథ కాదు, చరిత్రలో జరిగిన నిజమైన సంఘటన. దేవాలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడల కింద 6 రహస్య గదులు ఉన్నాయని పురాణాల ద్వారా, స్థానికుల ద్వారా ఎప్పటి నుంచో వింటూ వచ్చారు. కానీ ఎవరూ వాటి దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ గదులు దేవుడు సొంతం, వాటిని ఎవరు తాకినా వినాశం ఎదుర్కోవాల్సిందే అనే నమ్మకం బలంగా ఉండేది. 2011లో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ఉన్న ఆస్తులను లెక్కించడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. దేవాలయ ట్రస్టులు కూడా దానికి అంగీకరించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే వాల్స్ ABCDEF అని పిలువబడే 6 గదుల గురించి ప్రపంచానికి తెలిసింది. జూలై 2011లో గదులను తెరవడానికి అధికారులు, న్యాయవాదులు, నిపుణులు అందరూ కలిసి వచ్చారు. మొదటగా వాల్ట్ ఏ తెరిచి చూశారు. అదిగో కళ్ళ ముందు మెరుస్తూ కనిపించి టన్నుల కొద్దీ బంగారు నాణాలు, వెండి వస్తువులు, రత్నాలతో నిండిన మాలలు, బంగారు కిరీటాలు. కొన్ని వస్తువులు దాదాపు 500 సంవత్సరాల క్రితం రాజులకి సమర్పించినవి. కొన్ని అయితే ఇంకా పాతవిగా, మునపటి రాజవంశాల కాలానికి చెందినవిగా తేలాయి. తరువాత ఒక్కొక్కటిగా గదులు తెరిచారు. ప్రతి గదిలోనూ బంగారు విగ్రహాలు, వజ్రాలు, పచ్చలు, ముత్యాలు, బంగారు తూకపు గొలుసులు, అద్భుతమైన కిరీటాలు, ఇలా ఊహించలేని నిధులు బయటపడ్డాయి. మొత్తం విలువ అంచనా వేసినప్పుడు 1.5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ, అంటే దాదాపు $20 బిలియన్ల. ఇది ఒక దేవాలయంలో ఉన్న ఆస్తి అని ప్రపంచం నమ్మలేకపోతుంది. ఇంతవరకు అంగోకార్ వాట్, బోరాబుడర్, వాటికన్ వంటివి ఈ ప్రపంచంలో గొప్పవిగా అనుకున్నారు. కానీ ఈ ఒక ఆలయం మాత్రం వాటి సంపదను మించి నిలిచింది. వాల్ట్ రహస్యం. ఇక్కడ అసలు మిస్టరీ మొదలవుతుంది. వాల్ట్ ABCDEF గదులు తెరవబడ్డాయి. కానీ వాల్ట్ B మాత్రం ఇప్పటి వరకు మూసి ఉంది. ఆ తలుపు సాధారణ తలుపు కాదు, ఇనుప తాళాలు, చెక్కలతో చేసిన ద్వారం. దానిపై రహస్యమైన నాగశిల్పాలు చెక్కబడి ఉన్నాయి. స్థానికుల నమ్మకం, ఇది నాగబంధనం మంత్రంతో రక్షించబడిందని నమ్మకం. ప్రతి ప్రయత్నం విఫలమైంది. తాళాలు విడిచిన కలుపులు కదలలేదు. ఒకవేళ బలవంతంగా తెరిస్తే భారీ విపత్తు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం, ఆ తలుపుల దగ్గర మంత్రోచ్చారణ లేకుండా ఎవరూ నిలబడలేరని స్థానికులు చెబుతున్నారు. అది కేవలం చెక్క ద్వారం కాదు, దేవుడి శక్తితో రక్షించబడిన గోడ. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రహస్యం. ఈ గదులు తెరవబడిన వార్త వెలువడగానే ప్రపంచ మీడియా కేరళ వైపు తిరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం అనే టైటిల్ ఇప్పటి నుంచి పద్మనాభ స్వామి ఆలయానికే వచ్చింది. కానీ నిజానికి ఆ ఖజానా యొక్క చిన్న భాగమే బయటకు వచ్చింది. ఎందుకంటే వాల్ట్ Bలో ఏముందో ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రశ్న ఏమిటంటే, ఆ వాల్ట్ Bలో ఏముంది? అది ఎందుకు తెరవలేకపోతున్నారు? అది నిజంగానే దైవశక్తితో రక్షించబడిందా, లేక లోపల దాగి ఉన్నది ప్రపంచానికి భయం కలిగించేదా? ఇదే మిస్టరీ. మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు విన్నాం రహస్య గదిలో తెరిచినప్పుడు వెలుగు చూసిన నిధుల గురించి. కానీ ఆ నిధులు ఎంత విలువైనవో, వాటిలో ఏవేవి ఉన్నాయి? ఇది విన్నప్పుడు మన మనసు నిజంగానే ఆశ్చర్యపడుతుంది. తెరవబడిన వాల్ట్ Aలో టన్నుల కొద్దీ బంగారు నాణాలు లభించాయి. అవి సాధారణ నాణాలు కాదు, కొన్ని 500 సంవత్సరాల క్రితం త్రావణకోర్ రాజులు ముద్రించినవి. కొన్ని అయితే ఇంకా పాత కాలానివి, చోళ రాజుల కాలానికి చెందినవిగా తేలాయి. ఇంకా బంగారు గొలుసులు. కొన్ని గొలుసులు 18 అడుగుల పొడవు కలిగినవిగా గుర్తించారు. ప్రతి లింకు బంగారుతో తయారు చేయబడి. అక్కడ ఒక పూర్తి బంగారు సింహాసనం కనిపించింది. దానిపై రత్నాల అద్దకాలు మెరిసిపోతున్నాయి. అది నిజంగా మహావిష్ణువు విగ్రహానికి సమర్పించబడిన చెబుతారు. అలాగే అనేక బంగారు కిరీటాలు, వజ్రాలతో పొదిగిన కిరీటాలు లభించాయి. కొన్నింటి విలువను అంచనా వేయడం కూడా అసాధ్యం. గదుల్లో ముత్యాలు కుప్పలుగా కనిపించాయి. పెద్ద పెద్ద పెట్టెల్లో ముత్యాలు, పచ్చలు, వజ్రాలు నిండిపోయాయి. ఒక వజ్రం పరిమాణం సాధారణంగా గుడ్డు పరిమాణంలో ఉందని అధికారులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వజ్రాలు ఈరోజు మార్కెట్లో ఉంటే దాని విలువ 100 కోట్లలో ఉండేదని నిపుణులు చెబుతున్నారు. స్వామికి సమర్పించిన అనేక ప్రత్యేక ఆభరణాలు కూడా బయటపడ్డాయి. బంగారు అర్చన వస్తువులు, మంగళసూత్రాలు, కాళ్ళలో వేసే గజ్జలు, పెద్ద బంగారు దీపస్తంభాలు. ఈ వస్తువులు కేవలం ధన సంపద మాత్రమే కాదు,
భక్తి విశ్వాసానికి ప్రతీక. విలువ అంచనా. నిపుణులు లెక్క వేసి చెప్పిన అంచనా. ఇప్పటి వరకు బయటపడ్డ నిధుల మొత్తం విలువ 1.5 లక్షల కోట్ల రూపాయలకు మించి ఉంది. కానీ ఇది కేవలం తెరవబడిన గదుల ఆస్తి మాత్రమే. వాల్ట్ బీ తెరవకపోవడంతో ఇంకా ఎంత నిధి లోపలుందో ఎవరికీ తెలీదు. ప్రపంచానికి తెలిసిన ఈ నిధులు మాత్రమే ఇంత అద్భుతంగా ఉంటే ఇంకా తెరవని వాల్ట్ బీలో ఏముంటుందో ఊహించండి. కొంతమంది అంటున్నారు ఇందులో ఇంకా ఎన్నో బంగారు దేవతల విగ్రహాలు ఉంటాయని. మరికొందరు చెబుతున్నారు ఇందులో కేవలం నిధి కాదు, దైవిక రహస్యాలు, ప్రాచీన గ్రంథాలు, ఇంకా మానమౌలికి తెలియని శక్తులు దాగి ఉన్నాయని. అయితే నిజం ఏమిటి? వాల్ట్ బీలో ఏముంది? దానిని ఎందుకు తెరవలేకపోతున్నారు? ఇప్పటి వరకు మనం ఆలయంలో బయటపడ్డ నిధుల గురించి విన్నాం. కానీ ఇంకా ఒక గది, ఇప్పటికీ మూసి ఉన్న ఒక తలుపు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అదే వాల్ట్ బీ. వాల్ట్ బీ తలుపు ఇతర గదుల్లా కాదు. ఇది ఇనప తలుపు. దానిపై రహస్యమైన నాగశిల్పాలు చెక్కబడి ఉన్నాయి. స్థానికులు అంటున్నారు ఇది కేవలం తలుపు కాదు, నాగబంధం రక్షణతో రక్షించబడిన ద్వారం. దానిని సాధారణ తాళాలతో తెరవడం అసాధ్యం. ఒకవేళ బలవంతంగా విరిచినా భారీ విపత్తు సంభవిస్తుందని, శాపం తప్పదని కథలు చెబుతాయి. నాగబంధం అంటే ఏమిటి? పురాణాల ప్రకారం మహర్షులు ఒకప్పుడు ప్రత్యేకమైన మంత్రశక్తితో నాగులను ఆవాహన చేసి రక్షణగా కట్టిపడేసేవారు. అలాంటి తలుపులు కేవలం గరుడ మంత్రం జపం చేసేవారే తెరవగలరని నమ్మకం. అయితే ఆ గరుడ మంత్రాన్ని తెలిసిన సన్యాసులు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకే వాల్ట్ బీ ఇప్పటి వరకు మూసుగానే ఉంది. తెరవడానికి ప్రయత్నం. 2011లో ఇతర గదులు తెరవబడినప్పుడు వాల్ట్ బీ కూడా తెరవాలని ప్రయత్నించారు. కానీ తాళాలు విడిచినా కలుపులు కదలలేదు. అధికారులు భయపడి ప్రయత్నాన్ని ఆపేశారు. ఆలయ పూజారులు కూడా హెచ్చరించారు. దాన్ని తాగితే మహావిపత్తు తప్పదని చెప్పారు. ఆ తరువాత నుండి ఎవరూ వాల్ట్ బీ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. వాల్ట్ బీ గురించి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచ మీడియా దానిని వరల్డ్ మోస్ట్ మిస్టరీయస్ వాల్ట్ అని పిలిచింది. అందులో ఏముందో ఊహలు పుట్టాయి. కొంతమంది చెప్పారు అందులో ఇంకా పెద్ద నిధులు ఉంటాయి, బంగారు విగ్రహాలు, వజ్రాలు, రత్నాలు దాగి ఉంటాయని. మరికొందరు అన్నారు అది కేవలం ధనం కాదు, ప్రాచీన గ్రంథాలు, వేదశాస్త్రాలు, లేక మానమౌలికి తెలియని ఆయుధాలు కూడా ఉండొచ్చని. ఇంకా మరికొందరు అన్నారు అందులో శక్తివంతమైన విగ్రహాలు ఉన్నాయని. వాటిని డిస్టర్బ్ చేస్తే నాగశక్తి విడుదలై భూమిపై విపత్తులు వస్తాయని. భక్తులు ఒక మాట చెబుతారు వాల్ట్ బీ ఎప్పటికీ మూసి ఉండాలి. అది స్వామి ఇష్టం. మనుషులు తాకితే వినాశనం వస్తుంది. అందుకే నేటికి వాల్ట్ బీని తాకకుండా వదిలేశారు. ఊహించండి, మిగతా గదుల్లో వెలుగు చూసిన నిధులు ప్రపంచంలో ఆశ్చర్యపరిచాయి. అయితే ఇప్పటికీ తెరవని వాల్ట్ బీలో ఏముంటుంది? ఇది కేవలం ఒక తలుపు కాదు, ఇది ప్రపంచంలో అత్యంత రహస్యమైన తలుపు. దానిని ఎవరూ తెరవకపోవడం వల్ల దాని వెనుక ఉన్న మర్మం శాశ్వతంగా రహస్యంగానే మిగిలిపోయింది. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.